నమస్తే. ఈగల్ మీడియాను వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రభాకరాచారి, దశ మహావిద్య ఉపాసకుని. ఇక్కడ కోట్లు సంపాదించాలని చెప్పేసి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. కోరిక ఉంటుంది, అది చాలా గొప్ప విషయం. కోరిక ఉండాలి. కోరిక లేని కూడా కోరిక లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. అయితే కోట్లు సంపాదించాలి అంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 5 టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా కోట్లు సంపాదించి తీరుతారు. ఇది సబ్కాన్షియస్ రిలేటెడ్కు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మీకు మొట్టమొదటిసారిగా కావాల్సింది ఏమిటి అంటే కోట్లు సంపాదించాలని మీరు అనుకుంటే కోట్లు సంపాదించి తీరాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని మీరు బిల్డప్ చేసుకోవాలి. అంతే కదా. నేను పరీక్షల్లో బాగా మార్కులు సంపాదించాలి అనేటువంటి ఫీలింగ్ ఉంటేనే మీరు చదవడం స్టార్ట్ చేస్తారు. అది లేకపోతే ఎలా? మీరు బాగా ఆలోచన చేయండి. కనుక ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మేము కోట్లు సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనను గట్టిగా పెట్టుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేయొచ్చు, అది మీకు ముందు క్లాసులలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆలోచన అత్యంత స్పష్టంగా చేయాలి. ఏం చేయాలి? నేను 10 కోట్లు సంపాదిస్తాను, లేదా ఒక 50 కోట్లు సంపాదిస్తాను. మీ యూనివర్స్కి మీరు పంపించేటువంటి ఏ కోరికైనా కూడా ఒకటే. మీరు యూనివర్స్ని మీరు 10 కోట్లు అడిగినా ఒకటే, 100 కోట్లు అడిగినా ఒకటే, 1000 కోట్లు అడిగినా ఒకటే. అయితే అడిగేటువంటి సందర్భంలో మీలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేయాలి. ఈ స్పష్టమైనటువంటి ఒక ఆలోచన చేసిన తర్వాత మీ బ్రెయిన్ ఉంటుంది కదా, మీ బ్రెయిన్లో సబ్ కాన్షియస్ అనేది ఉంటుంది, కాన్షియస్ అనేది కూడా ఉంటుంది. అంతా ఒకటే, కానీ మన ఆలోచన చేసేటువంటి విధానాల ప్రకారం మనం డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ అనేటువంటి దాంట్లో ఏవైతే ఉంటాయో మన జీవితంలోకి అవే వస్తాయి. సపోజు చిన్నప్పుడు ఎప్పుడో ఒకరి మీద ఒక బల్లి పడింది, వాళ్ళు దానికి భయాందోళనకు గురైపోయారు. సో మీరు ఎప్పుడైతే విపరీతంగా భయాందోళన కనుక గురవుతారో అది ఇమ్మీడియట్లీ మీ సబ్కాన్షియస్లోకి ఎంటర్ అయి చేరిపోయి ఉంటుంది. అది అక్కడ ఫిక్స్ అవుతుంది. ఏమని ఫిక్స్ అవుతుందో తెలుసా? బల్లి అంటే భయం. సో బల్లి కనిపించగానే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎంత పెద్దగా ఉండి మీరు పెద్ద బాక్సర్ అయినా కూడా ఆ బల్లి కనిపిస్తే ఏదో ఒక తెలియని భయానికి మీరు గురవుతారు. ఏమి ఉండదు అందులో. కొంతమందికి కాక్రోచెస్ అంటే భయం. సో ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే మనం చిన్నప్పుడు మనం తెలియకుండా భయపడడం మూలన జరిగిపోతాయి. ఇక్కడ సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయింది. మీ లైఫ్లోకి అవే మళ్ళీ వస్తున్నాయా లేదా చూడండి. ఒక బల్లి అట్లా వస్తూ ఉంటే మీకు భయం అనిపిస్తుందా లేదా? మీరు ఆలోచన చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మన సబ్కాన్షియస్లో మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అదే మన జీవితంలోకి రావడం మొదలు పెడుతుంది. ఇది సత్యం. కనుక మనం ఏం చేయాలి? మన సబ్కాన్షియస్కి మనకు ఏదైతే కావాలని కోరుకుంటామో వాటిని ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం పంపించాలి. ఇక్కడ కొన్ని అఫర్మేషన్స్ని మనం తప్పకుండా వాడాలి. అఫర్మేషన్స్ అంటే ఈ అఫర్మేషన్స్కి మరో రూపంలో గతంలో అంటే మంత్రశాస్త్రం అని, లేకపోతే వేదాలలో ఏమని చెప్పేవారంటే మంత్ర రూపంలో అఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం వాటిని బీజాక్షరాలు కట్ చేసేసి అఫర్మేషన్స్ అంటున్నాం. సో ఈ అఫర్మేషన్స్ను మనం వాడాలి. ఏమని వాడాలి? మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? సపోజ్ ఒక 50 కోట్లు కావాలని కోరుకున్నారు అనుకుందాం. 50 కోట్లు నేను సంపాదించి తీరుతాను, 50 కోట్లు సంపాదించి తీరుతాను. ఇలాంటి అఫర్మేషన్స్ని మీరు పర్ఫెక్ట్గా మీరు చెప్తూ ఉండాలి. సబ్కాన్షియస్కి చేరేటువంటి విధంగా రాస్తూ పోవాలి. చూడండి, రాయడము, చదవడము, వినడము ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్లోకి పంపించడం కోసమే జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి వెళ్ళడం మొదలు పెడుతుందో మీ సబ్కాన్షియస్ అలర్ట్ అవుతూ ఉంటుంది. ఓహోహో, తనకి ఇవి కావాలని కోరుకుంటున్నాడు, నేను అది ఇవ్వాలి అని. ఆ తర్వాత వాటిని మనం విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ అనేటువంటిది ఒకరోజు చెప్పేటువంటి టాపిక్ అండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మనం విజువలైజేషన్ కనుక చేసినట్టయితే అఫర్మేషన్స్తోని పని లేదు, ఆలోచనలతో పని లేదు. మీరు భావిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఆ భావన అనేది విజువలైజేషన్ ద్వారా మాత్రమే పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. సో అందుకని ఈ విజువలైజేషన్స్ అనేటువంటి దాన్ని మనం పదే చేయాలి. తర్వాత ఏంటంటే బిలీవింగ్ సిస్టమ్ అండి. మీరు ఏం చేశారు? ఒక ఆలోచన చేశారు, అఫర్మేషన్స్ను పంపిస్తున్నారు కదా. తర్వాత ఒక విజువలైజేషన్ను మీరు
చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు దాన్ని నమ్మాలి. మీరు ఎన్ని కోట్లయితే సంపాదించాలని మీరు కోరుకుంటున్నారు, మీ నమ్మకాల మీదనే మీరు ఉండాలి, మీ నమ్మకాల పైననే మీరు నిలబడాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమే తీరుతుంది. అది లేకపోతే చాలా కష్టం అండి. కాబట్టి దాన్ని బిలీవింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ బిలీవింగ్లోనే మీరు ఉండిపోవాలి. సో ఇది కూడా ఒక రోజంతా చెప్పేటువంటి టాపిక్ అండి. సో ఈ బిలీవింగ్ సిస్టమ్ కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ మీకు ఏం జరుగుతుందండి, అనుకున్న అన్నీ కూడా రావడం మొదలు పెడుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా నెరవేరాలి అంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలి. అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటి దాన్ని తప్ప మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ చూడొద్దు. మీరు ఎప్పుడన్నా నెగిటివ్ వైపు చూడడం మొదలు పెట్టారనుకోండి, ఏమనుకుంటుంది మన సబ్కాన్షియస్ బ్రెయిన్, ఈయనకి ఇది అవసరం లేదేమో అనుకుంటుంది. కాబట్టి మనకు అవసరమైన ఏదైతే అవసరమో వాటిని ఒక సిస్టమ్ ప్రకారం మనం కనుక ఫీడ్ చేసినట్టయితే మనకు కావాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా పొంది తీరుతాం. ఇక్కడ వీటితో పాటు ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ఏంటండి? మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్య ప్రదేశంలోకి వెళ్ళడము ఆ మెడిటేషన్ కాదండి. అదే ఒక శూన్య ప్రదేశంలోకి వెళ్ళడము అది కోరిక రహితంగా ఉంటుంది, భగవంతుడి వైపు వెళ్ళేటువంటి సిస్టమ్ అది. కానీ ఇక్కడ ఏమిటంటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దాని పట్ల మీరు అలర్ట్గా ఉండడం. సో దీన్ని ధారణ ప్రక్రియ అని చెప్పేసి అంటాం. ఈ ధారణ ప్రక్రియను కనుక మనం ఆచరిస్తూ ఉంటే, సో ఈ రకమైనటువంటి మెడిటేషన్స్ తెలుసుకోవాలంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రతిదాన్ని మెడిటేషనే అంటారు. సో వాటిని అన్నిటిని మీరు పెట్టేసేసుకుని మీరు సరిగ్గా మీరు చేయకపోతే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు కరెక్ట్ మెడిటేషన్ కనుక మీకు ఏది కావాలో దానికి సిస్టమ్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 టెక్నిక్స్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే మీరు ఏది కావాలని కోరుకుంటారో, మీరు ఎన్ని కోట్లు కావాలని కోరుకుంటారో ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి తీరుతాయి. ఎలా వస్తాయి అంటే అడుగుతూ ఉంటారు, మరి ప్లేట్లో పెట్టుకొని సబ్కాన్షియస్ బ్రెయిన్ తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. అంటే మీలో ఉన్నటువంటి ఈ ఆశావాహ దృక్పథం, మీలో ఉన్నటువంటి ఈ పట్టుదల, ఈ 5 టెక్నిక్స్ని కనుక మీరు రెగ్యులర్గా ప్రతిరోజు వదలకుండా మీరు ఫాలో అయినట్టయితే ఏం జరుగుతుందో తెలుసా? మీ సబ్కాన్షియస్ పూర్తిగా వాటిని తీసుకొని మీకు ఒక అవకాశాలను కలగజేస్తూ ఉంటుంది. ఎవరో ఒక ఫ్రెండ్ వస్తాడు, అరే నీకు చాలామంది పరిచయాలు ఉన్నారు కదా, నువ్వు వర్క్ బాగా చేస్తావు కదా, సరే రియల్ ఎస్టేట్ చేద్దాం, నేను పెట్టుబడి పెడతాను. సో మీరు ముందుకు దూకుతారో మీకు అవకాశాలన్నీ కూడా ఆ రకంగా యూనివర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదొకటే కాదు, ఒక కొత్త రకమైనటువంటి ఆలోచన మీకు కలిగించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా అన్నీ జరిగినప్పుడు వాటిని మనం పట్టుకొని కనుక ముందుకు వెళ్ళినట్టయితే నిజంగా అమేజింగ్ అండి, అద్భుతాలు సృష్టించబడతాయి. కాబట్టి ఈ 5 టెక్నిక్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో కండి. మీరు మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.